ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇప్పుడేమో అదనంగా ఇంకో 40,000 ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు. ఇది ఎక్కడి విడ్డూరం అంటున్నాం. చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా, లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట. 33,000 ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు. 3 సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ 2015లో కూడా చెప్పారు, 3 ఏళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని. మరి 3 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి? మీరే ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇప్పుడేమో అదనంగా ఇంకో 40,000 ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు. ఇది ఎక్కడి విడ్డూరం అంటున్నాం. చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా, లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట. 33,000 ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు. 3 సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ 2015లో కూడా చెప్పారు, 3 ఏళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని. మరి 3 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి? మీరే